సో హలో ఎవ్రీవన్, ఈరోజు ఇన్స్టాగ్రామ్లో మనం ట్రెండింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం ఈరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ అనేది. సో నేను ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. లైక్ ఇన్స్టాగ్రామ్ సైజ్ అనేది మనకి 1080x1920 ఉంటుంది. ట్రెండ్ విజన్ పెడుతున్నాను నేను టైటిల్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక సాలిడ్ కలర్ తీసుకుంటా. సాలిడ్ ఎట్లా అంటే రైట్ క్లిక్ చేసి న్యూ సాలిడ్. సో సాలిడ్ కలర్ వచ్చి నేను డిఫాల్ట్ పెడుతున్నా. సో దీనికి ఏంటంటే ఇప్పుడు కలర్ యాడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ర్యాంప్ అని కొడితే గ్రేడియంట్ ర్యాంప్ వస్తుంది మనకి ఇక్కడ. సో గ్రేడియంట్ ర్యాంప్లో నేను కలర్ అనేది కొద్దిగా మీకు ఏ కలర్ వస్తే ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఒకటి ఇది ఉంటుంది, స్టార్ట్ కలర్ అది, ఎండ్ కలర్ ఇది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దీన్ని నేను డూప్లికేట్ ఎట్లా వేసుకుంటా, నేను ఎడిట్ దాంట్లోకి వెళ్ళి డూప్లికేట్ తీసుకున్న తర్వాత ఇది ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేసి ఎఫెక్ట్స్ దాంట్లో గ్రిడ్ అని కొడుతున్నా నేను. గ్రిడ్ అని యాడ్ చేశాను నేను. సో గ్రిడ్ అని యాడ్ చేసిన తర్వాత గ్రిడ్ మీకు ఎలా కావాలో అట్లా యాడ్ చేసుకోవచ్చు అంతా మీరు. లైక్ ఇది బాగుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నాకు ఇది సరిపోతుంది. ఈ గ్రిడ్ని ఇప్పుడు యానిమేషన్ చేసుకోవాలంటే మామూలుగా ఇది సైడ్ అంటే సైడ్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ. సారీ, ఇప్పుడు మనకి గ్రిడ్ ఉంది కదా. సో గ్రిడ్ దగ్గర రిపీట్ టైల్ అని ఒకటి ఉంటుంది. లైక్ మోషన్ టైల్ ఇది యాడ్ చేస్తున్నా. మోషన్ టైల్ యాడ్ చేసిన తర్వాత మన యానిమేషన్ ఎయిట్ కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు మనం. సో నేను కంట్రోల్ Z చేస్తున్నా. మోషన్ టైల్ ఇది ఉంది కదా, కీ ఫ్రేమ్ స్టార్టింగ్లో ఒకటి వేస్తున్నా. ఒక 10 seconds రాగానే మోషన్ టైల్ అనేది ఇట్లా కిందకి రావాలి. ఓకే, ఇక్కడ నేను ఎండ్ కొడుతున్నా. ఎండ్ అంటే ఎండ్ ఇది. ఇప్పుడు ప్లే చూస్తా చూడండి. ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ బ్యాక్గ్రౌండ్. ఒకవేళ మీకు కలర్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు మీరు. లైక్ ఏంటంటే మీకు ఎలా కావాలంటే అలాగా కింద బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది కదా. సో కలర్ ఒకవేళ కావాలంటే మీరు వైట్ ఇష్లా పెట్టుకోవచ్చు, బ్లాక్ ఇష్లా పెట్టుకోవచ్చు. లేదు ఒకవేళ గ్రిడ్ కలర్ మార్చుకోవాలనుకోండి, Ctrl+Shift+D కొట్టి Ctrl+Shift+Y కొట్టాం అనుకోండి, సాలిడ్ కలర్ వస్తుంది. దాన్ని కలర్ అనేది ఒక yellowish కలర్లో కూడా పెట్టుకోవచ్చు మీరు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గ్రిడ్ కలర్ అనేది ఇక్కడ మార్చుకుంటే సరిపోతుంది. నేను సాలిడ్ కలర్ మారుస్తున్నా కదా, అలా కాకుండా ఇక్కడ మార్చుకోవచ్చు మనం. ఒపాసిటీ, గ్రిడ్ ఒపాసిటీ ఎంత ఉండాలో అది కూడా చూసుకోవచ్చు మనం. బట్ వైటే బాగున్నది దానికి. ఓకేనా? సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. బాయ్.